మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు లేవని భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. బీసీ కోటా తేల్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. దీనిపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత కేంద్రానికి పంపుతామన్నారు. దీని ప్రకారం మే చివర్లో లేదా జూన్ ఫస్ట్ వీక్ లో లోకల్ ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. కలిసి వచ్చే పార్టీలతో కోటాపై పీఎంను కలిసేలా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇష్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సత్యం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్యం, లోకల్ ఎలక్షన్స్ ఇంకా ఇప్పట్లో లేనట్లే తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? ఇక ఇప్పట్లో సర్పంచ్ ఎలక్షన్స్ లేనట్టే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించని చెప్పొచ్చు. ఈ నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి గత వారం రోజులుగా కూడా కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బీసీ కులగణన చేసిన సర్వేలో పాల్గొనని దాదాపు 3.1% ఎవరైతే పాల్గొనని తేలారో వారందరికీ మరోసారి అవకాశం ఇవ్వడానికి ఈ నెల 16 నుంచి ఈ నెల 28 వరకు, అంటే ఈ నెల చివరి వరకు మరో 10 రోజులు సర్వేలో పాల్గొన్న వారిని మరోసారి సర్వేలో పాల్గొనడానికి, సర్వేలో వారిని నమోదు చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. పూర్తిగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. అది బీసీ కులగణను చట్టం చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ముందుగా బీసీల ఆశయం నెరవేరాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అది ఒక ప్రధాన ఎజెండా. బీసీల ఆశయం నెరవేరిన తర్వాతనే ఎన్నికలకు ఏదైనా కార్యక్రమం కొనసాగిస్తామనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పట్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇక లేనట్టే. ఎందుకంటే మార్చి 1 వరకు సర్వే పాల్గొన్న వారందరినీ కూడా మళ్ళీ సర్వేకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత మార్చి 1 వారంలో అసెంబ్లీ సెషన్ కేబినెట్ ఆమోదం చేస్తుంది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతారు, ఈ నివేదికను ప్రవేశపెడతారు. దానిపైన ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ రిపోర్టు మళ్ళీ పరిశీలిస్తుంది. డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చట్టం చేస్తుంది. ఆ చట్టం చేసిన తర్వాత పార్లమెంటుకు ఆమోదానికి పంపుతుంది. ఇవన్నీ జరగడానికి దాదాపు మార్చి మధ్య వరకు కూడా సమయం పడుతుంది. ఆ తర్వాత 10th పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంటర్ పరీక్షలు మార్చి ఏప్రిల్లో ఉన్నాయి. కాబట్టి ఇక మేలో కూడా ఈ గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం లేదనే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మే చివరి వారంలో లేదంటే జూన్ మొదటి వారంలోనే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వారందరినీ అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. దాదాపు 3.1% వరకు ప్రజలు ఈసారి ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణనలో వీళ్ళంతా పాల్గొనలేదు. చాలామంది కొంతమంది ఉద్దేశపూర్వకంగా పాల్గొనలేదు, కొంతమంది దూరంగా ఉన్నారు. మరికొంతమంది ఈ సర్వే సమయంలో అంటే ఇన్విటేటర్లు వచ్చిన సమయంలో వీరంతా కూడా ఇళ్లలో తాళాలు వేసి వేరే గ్రామంలో ఉండడం కారణంగా వీరంతా కూడా సర్వేలో పాల్గొనలేదు. కాబట్టి వీరంతా మరోసారి ఈ 10 రోజుల్లో అధికారులు సర్వేకి వస్తారు. వారిని సర్వేలో పేర్లు నమోదు చేసుకోవాలి. పూర్తిగా 100% సర్వే నిర్వహించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నివేదికను మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందజేస్తుంది. దాన్ని కేబినెట్ ఆమోదించి తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేస్తుంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వము కేవలం రాష్ట్రం చట్టం చేయడమే కాదు, కేంద్రం పైన కూడా ఒత్తిడి తేవాలనే ఒక వ్యూహంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇప్పుడే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో బీసీ కులగణనకు సంబంధించిన పూర్తి సర్వేను పూర్తి చేసి దాన్ని చట్టం చేసిన తర్వాత పార్లమెంటుకు తీసుకెళ్లి బడ్జెట్ సెషన్లోనే బిల్లు పాస్ చేయించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇక అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలతో పాటు మిగతా లెఫ్ట్ పార్టీలు కూడా, మిగతా రాజకీయ పార్టీలను కూడా కేంద్రంతో చర్చించడానికి ఒక డెలిగేషన్ తీసుకెళ్లడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే తెలంగాణలో బీసీ కులగణన చేశాం, ఇది దాదాపు 56% బీసీల ఉన్నట్టుగా కులగణన ద్వారా తేలింది. కాబట్టి బీసీ రిజర్వేషన్ పెంచాలనే అంశాన్ని ప్రధాని విజ్ఞప్తి చేస్తూనే ఇక దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలలో ఉన్న పార్లమెంట్లో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ పార్టీతో పాటు కేంద్రంపై అన్ని
అన్ని రాజకీయ పార్టీల పార్లమెంట్ సభ్యులతో ఒత్తిడి తెచ్చి ఈ పార్లమెంట్ సెషన్లోనే బిల్లు పాస్ చేయించాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఒక రాజకీయ వ్యూహం కూడా అనుకోవచ్చు. దీనిలో కేవలం ఒక విపక్ష పార్టీనో లేదంటే ఇప్పటికే విడుదల చేసిన సర్వే అంశంలో మిగిలిపోయిన వారి సంఖ్యకు సంబంధించి కూడా చాలా క్లియర్గా బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే డిమాండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు బీసీ కుల సంఘాలు, సామాజిక వర్గాల నేతలు, మేధావులంతా కూడా మిగిలిపోయిన వారి సంఖ్య ఎంత, వారిలో బీసీల సంఖ్య ఎంత, బీసీలకు అన్యాయం జరుగుతుందనే పదే పదే చాలా వేదికలపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారి వాదనను కూడా పరిగణలో తీసుకొని చెప్పొచ్చు. అందుకే మరోసారి 10 రోజులు ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో, సర్వేకు దూరంగా ఉన్నారో వారందరినీ కూడా తిరిగి సర్వేలో పాల్గొనడానికి, సర్వేలో వారి పేరు నమోదు చేయించుకోవడానికి 10 రోజుల పాటు అవకాశం ఇస్తుంది. ఆ 10 రోజుల్లో ఇదంతా 100% అంటే 100% సర్వే పూర్తయిన తర్వాతనే తెలంగాణలో బీసీల సంఖ్య తేలుతుంది. తద్వారా దాదాపు కొన్నేళ్లుగా ఈ బీసీలంతా కూడా వాళ్ళ శాతం ఎంత అనే వారికి రాజకీయ లేదంటే విద్యాపరమైన, ఉద్యోగపరమైన ప్రయోజనాలు దక్కుతలేవు. కాబట్టి వారి లక్ష్యాన్ని నెరవేర్చడానికి, వారి ఆశయాన్ని నెరవేర్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అందుకే 100% సర్వే పూర్తయిన తర్వాత, బీసీ కులగణన లెక్క తేలిన తర్వాత దాన్ని కేబినెట్ ఆమోదించి అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేంద్ర బడ్జెట్ సమావేశంలోనే ఈ బిల్లును పాస్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఇక రాజకీయంగా రాజకీయ ప్రయోజనాలు ఎట్లా ఉన్నా ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నెలలో పూర్తిగా సర్వే చేస్తుంది. మార్చి 1 నుంచి 2వ వారం వరకు అసెంబ్లీ, కేబినెట్ పూర్తిగా ఈ ఆమోదాల తర్వాత కేంద్రం వరకు వెళ్తుంది. కాబట్టి ఇక మే లాస్ట్ వీకు లేదంటే జూన్ 1వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది. ఇక కేంద్రం నుంచి, ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులు ఆగిపోయాయి. దానివల్ల గ్రామ పంచాయతీల అభివృద్ధి జరగదు అనే అంశాన్ని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమ ప్రస్తావించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భారాన్నైనా బీసీల కోసం భరించడానికి సిద్ధంగా ఉంది. ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఎలక్షన్ తర్వాత అంటే గ్రామ పంచాయతీ పాలక మండలి వచ్చిన తర్వాత తిరిగి తెచ్చుకుంటాం, అది భరించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో సర్వేలో పాల్గొనని వారికి సర్వేకి అవకాశం ఇవ్వడం, స్థానిక సంస్థల ఎలక్షన్స్ని సర్వే పూర్తి స్థాయిలో సర్వే అయిపోయిన తర్వాత బీసీ కులగణన లెక్క తేలిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలను విచారించాలని ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీంతో పాటు రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో విపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్, లెఫ్ట్ పార్టీలను కలుపుకొని కేంద్రం వద్దకు వెళ్ళి కేంద్రంలో బీసీ కులగణన సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఆమోదించాలి, ఎన్నో ఏళ్లుగా బీసీలు ఎదురు చూస్తున్న రిజర్వేషన్ పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేని ఆమోదించాలి, తద్వారా తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే ఒక రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బీజేపీ అంటే కేంద్రంలో అధికారుల బీజేపీపై ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం కూడా చేస్తుంది. అందుకే అవసరమైతున్న ఈ ఉన్న సర్పంచ్ ఎలక్షన్స్ని మే చివరి వారం లేదంటే జూన్ 1వ వారంలో నిర్వహించడానికి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడున్న రాష్ట్రంలో చాలా రోజులుగా పెండింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కులగణన చేస్తానని హామీ ఇచ్చింది, దాని ద్వారానే కులగణన చేసింది. ఇక ఈ హామీని మధ్యలో అంటే వీడు కుల సంఘాలు లేదంటే మేధావులు చేస్తున్న అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని విపక్షాలు అదేవిధంగా మేధావులు చేసిన ఈ అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎవరైతే సర్వేకి దూరంలో వారందరినీ కూడా సర్వే చేయించి 100% సర్వే పూర్తయిన తర్వాత తెలంగాణలో బీసీ కులగణన లెక్క తేల్చిన తర్వాత కేంద్రంతో ఆమోదం చేయించి రిజర్వేషన్లు పెంచాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహంగా ఉంది. అందుకే సర్పంచ్ ఎలక్షన్లు వాయిదా వేసింది అనుకోవచ్చు. అధికారికంగా వాయిదా వేసని చెప్పకపోయినా ఇప్పటికీ దాదాపు ఏడాది పాలక మండలి గ్రామ పంచాయతీ పాలక మండల సమయం అయిపోయింది. దాదాపు మరో 3 నెలలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. మే చివరి వారం లేదంటే జూన్ 1వ వారంలో సర్పంచ్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. సౌజన్య, సత్యం, ఇంకో విషయం రీసర్వే అంటున్నారు. అంటే ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వారి కోసం అని చెప్పి స్పెసిఫిక్ గా చెప్పారు.
వీళ్ళు ఎక్కడికైనా వెళ్లి వాళ్ళ డీటెయిల్స్ నమోదు చేయించుకోవాలా, లేకపోతే ఎన్యూమరేటర్స్ ముందు సర్వే జరిగినప్పుడు ఎట్లయితే ఇంటింటికి వచ్చారో అట్లానే వస్తారా? ఈ రోజు ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పింది, ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే మండల్ స్థాయిలో ఒక ఎన్యూమరేటర్ కౌంటర్ ఏర్పాటు చేస్తారు. ఆ మండల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో నేరుగా నమోదు చేసుకోవచ్చు. లేదంటే గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీ ద్వారా కూడా ఎవరైతే గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు నమోదు చేసుకోలేదో వారి ద్వారా, అంటే ప్రభుత్వ అధికారుల ద్వారా 3 కౌంటర్లు, అంటే ఒకటి గ్రామ పంచాయతీలో, లేదంటే మండల స్థాయిలో, లేదంటే నేరుగా కౌంటర్కి వెళ్ళి నమోదు చేసుకొని లేని వారి కోసం ఆన్లైన్లో కూడా అవకాశం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ 3 మార్గాల ద్వారా 10 రోజులు సమయం ఇచ్చింది. కాబట్టి ఎవరైతే 3.1% ఇప్పటివరకు సర్వేలో పాల్గొనలేదో వారందరికీ తిరిగి సర్వేలో పాల్గొనడానికి అవకాశం ఇస్తుంది. మీరు అన్నట్టుగా రీసర్వే అనేది, అంటే విపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాక రీసర్వే కంటే కూడా ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వారికి మాత్రం అవకాశం ఇస్తున్నామనే అంశాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 3 మార్గాలు, ఒకటి గ్రామ పంచాయతీలో కౌంటరు, లేదంటే మండల స్థాయిలో ఒక కౌంటరు, లేదంటే ఆన్లైన్లో నేరుగా ప్లానింగ్ డిపార్ట్మెంటు ఆన్లైన్లో కూడా సర్వే లో ఫామ్ ఫిల్అప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఈ సర్వేలో పాల్గొనడానికి ఎవరైతే సర్వేలో పాల్గొనలో వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసినా చెప్పొచ్చు. సౌజన్య. రైట్ సత్యం, థ్యాంక్ యూ.